రఘునందన్ రావు గారు, రాజకీయ అంశాలు చాలా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా అటు రాజకీయంగాను ఇటు సినిమాల పరంగాను ప్రజల నుంచి ఎక్కువ చర్చనీయాంశమైన అంశం అల్లు అర్జున్ అరెస్ట్. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మీరు అల్లు అర్జున్కి ప్రోగా రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్కి ప్రోగా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? సో ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక వ్యక్తిని ముద్దాయిగా చూపించాలనేటువంటి ప్రయత్నంలో కొన్ని తొందరపాటు పనులు, కొన్ని తప్పు పనులు చేసింది. వ్యవస్థ ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది, వ్యక్తులు ఎప్పుడు కూడా బలహీనంగా ఉంటారు. మొత్తం వ్యవస్థలన్నీ ఒక వ్యక్తి మీద దాడి చేయాలనుకుంటున్నప్పుడు ఇది సరి అయింది కాదనేటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పాలని అనుకున్నప్పుడు అల్లు అర్జున్ గారి తరఫున మాట్లాడడం జరిగింది. అంటే అల్లు అర్జున్ పైన వ్యవస్థ దాడి చేస్తుందనే కనిపించిందా, లేకపోతే ఒక చిన్న 9 సంవత్సరాల పిల్లాడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు, తల్లిని కోల్పోయి ఉన్నాడు, మరో బిడ్డ తల్లి ఎక్కడుందో తెలియక ఎదురు చూస్తుంది, ఒక భర్త భార్యను కోల్పోయి ఉన్నాడు అనేది ఎక్కడా కనిపించలేదా? సో మీరు నాణానికి ఒకవైపు చెప్తా ఉన్నారు, నేను నాణానికి ఇంకొక వైపు నుంచి చూస్తూ ఉన్నాను. మన ఇద్దరి మధ్యలో ఒక నాణ్యం పెడితే మీ వైపు బొమ్మ కనబడుతుంది, నా దిక్కు బొరుసు కనబడుతుంది. మీరు బొమ్మను చూసి మాట్లాడుతూ ఉన్నారు, నేను బొరుసును చూసి మాట్లాడుతూ ఉన్నాను, అంతే తేడా. చూసే కళ్ళను బట్టి, చూసే సందర్భాన్ని బట్టి, చూస్తున్న వైపు నుంచి ఆ దృక్కోణం మారుతూ ఉంటుంది. నేను ఇటువైపు ఉన్నాను, మన ఇద్దరి మధ్యలో నాణ్యం ఇలా నిలబడింది, మీ వైపు బొమ్మ ఉంది, నా వైపు బొరుసు ఉంది. అందుకని మీ కళ్ళు అట్లున్నాయి, నా కళ్ళు ఇట్లున్నాయి. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు, మీరు ఒక న్యాయవాది కూడా అయినప్పుడు నాణ్యానికి 2 వైపులా చూడాలి కదా. నేను ఒక వైపే చూస్తున్నాను, కానీ మీరే 2 వైపు ఎందుకు చూడట్లేదు రఘునందన్ రావు గారు? 2వ వైపు చూడాలంటే కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లా మధిరలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి గారి నియోజకవర్గంలో ఒక చిన్న పిల్లోడు 9వ తరగతి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, స్టూడెంట్ ఊరేసుకొని చచ్చిపోయినాడు. నేను అడుగుతున్నా మీ ద్వారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయలుదేరి మరి ఆర్థిక మంత్రి కదా, 25 లక్షల చెక్ తీసుకుపోయి ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోండి. మరి ప్రతి చావుని రాజకీయ కోణం లోపల చూడాల్సిన అవసరం లేదు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు ఎవరు పంపిస్తారు అక్కడికి పిల్లల్ని? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ గురుకులాల్లో చదువుకుంటున్నప్పుడు ఆ పిల్లల బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? సినిమా చూడడానికి వచ్చి తొక్కిసలాట జరిగి చనిపోతే సినిమా హీరో ఎట్లా బాధ్యుడవుతాడో, గురుకులాల మీద ఎవరి మీద విశ్వాసం ఉంచి పిల్లల్ని తల్లిదండ్రులు అక్కడికి పంపించారు? రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి పాలన మీద విశ్వాసం ఉంచి ప్రజలు గురుకులాలకు పంపించారు. ఇందాక చనిపోయినటువంటి మధిరతో లెక్క పెడితే 58 మంది విద్యార్థులు. ఈ ప్రభుత్వ హత్యలు కావా? ఇవెందుకో కనబడతలేవు మీకు? సినిమా హీరో, పంచాయతీ, పుష్ప, ఇదేం పంచాయతీ? ఈ 58 మంది గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి. 20 నిమిషాలు కాకపోతే 58 నిమిషాలు మాట్లాడాల్సింది. ఇది నా దృక్కోణం. మీరు అటువైపు ఉన్నారు కాబట్టి మీకు అదే కనబడతా ఉంది అంటున్నాను. నేను అల్లు అర్జున్ నేను ఎప్పుడు సమర్థించలేదు. ఆయన చేసిన దాంట్లో తప్పులు ఉన్నాయి, ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకా ఎక్కువ తప్పులు కనబడుతాను. వ్యక్తుల తప్పుల కంటే వ్యవస్థ తప్పులు ఎక్కువ కనబడతా ఉన్నాయి అంటున్నా. ఒక పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ధర్నా రాస్తారోక లేదా రేపు బంధుకు పిలిపించింది. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? అర్ధరాత్రి 12 గంటలకు మొదలు పెడతారు మా కార్యకర్తల్ని ప్రివెంటివ్ అరెస్ట్ అని అరెస్ట్ చేస్తారు. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారు, ఎంపీలను అరెస్ట్ చేస్తారు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, బూత్ కార్యకర్తల దాకా అందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేసేటువంటి సత్తా, సామర్థ్యం కలిగినటువంటి తెలంగాణ పోలీసు వాళ్ళకి ఒకవేళ సంధ్యా టాకీస్లో బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి రావద్దని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరు ఆపినండి? బంజారాహిల్స్ ఇంటి గేట్ దాటకుండా ఎందుకు ఆపలేదు అల్లు అర్జున్ని? మేము వ్యవస్థ, పార్టీలన్నీ మా వ్యవస్థలు, ఊరికొక కార్యకర్త, ఊరికో 100 కార్యకర్తలు ఉండి వ్యవస్థల్ని నడుపుతూ ఉంటాం మేము. ఇంతమంది మమ్మల్ని ఆపే సత్తా ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి ఒక్క హీరో గేట్ దాటకుండా ఆపడం చేత కాలేదంటే లోపం కాదా సార్ అది? రఘునందన్ రావు గారు, మీరు ఏదైనా ఒక ఆందోళన చేయడానికి వెళ్తున్నారు అంటే మిమ్మల్ని గేటు ముందే ఆపేశారు అంటే అనుకోవచ్చు, ఒక రాజకీయ నాయకుడు కాబట్టి. కానీ అల్లు అర్జున్ని ఒక ప్రభుత్వం టార్గెట్ చేసింది అంటే ఏ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది? మొదట తప్పు చేసిర్రు, తప్పుల్ని కప్పించుకోవడానికి టార్గెట్ చేసిర్రు. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, సంధ్యా సినిమాల్లో పర్మిషన్ లేదు. హైదరాబాద్ సిపి గారు గొప్పగా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఏదో వీడియోలు చూపించి చెప్పిపోయాడు. సంధ్యా టాకీస్లో పర్మిషన్ లేదు. హీరో ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతుండు. హీరో గేట్ ముంగట 2 బ్యారికేడ్లు వేసి 4 కానిస్టేబుల్ పోయి, సార్ ఇది పర్మిషన్ లేదు, మీరు పోవద్దు, ఇబ్బంది అవుతుంది. ఇంగ్లీష్లో నానుడి చెప్తారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని, లేకపోతే స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్తారు. ఆ మాత్రం 2 కార్లు పెట్టి 4 కానిస్టేబుల్ అని పెట్టి ఇంట్లోనే ఆపితే అయిపోతుండే కదా. ఆపలేదు. ఇది మొదటి తప్పు ప్రభుత్వ పరంగా, పోలీసుల పరంగా. రెండోది, సంధ్యా టాకీస్ గేట్ కాడికి హీరో వచ్చిండు, బయట 10,000 మంది ఎవరు, 2,000 మంది ఎవరు, 100 మందే ఉన్నారు. అనుమతి లేకుండా సంధ్యా సినిమాలు గేట్లు తీసిర్రు. గేట్లు తీసేటప్పుడు లోపల యూనిఫామ్ ఉన్న పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా చూడండి. యూనిఫామ్ ఉన్న పోలీసే గేటు గుంజుతున్నాడు నేను చూసిన వీడియోలల్లో. మీరు ఇల్లీగల్గా ఎక్కడైనా రోడ్ పక్కన కారు నో పార్కింగ్ జోన్లో మీరు కార్ పార్క్ చేస్తే ఏం చేస్తారు? అదొకటి వస్తుంది కదా, వ్యాన్ వచ్చి టో చేసి తీసుకుపోతుంది కదా. హీరో మీరు చెప్తే తినకపోతే హీరో కారులో ఉన్నప్పుడు టో చేసి తీసుకుపోనుంటివి. గేట్లు ఎందుకు తీసినావు సార్? గేట్లు తీసినప్పుడు లోపలికి 1000 మంది ఉరికొస్తారని తెలియదా? 100 మంది కానిస్టేబుల్ ఉండరు ఆడ.
10 మంది కానిస్టేబుల్ అని ఉన్నారు ఆడ. ఇగో ఇది వ్యవస్థలో రెండో లోపం. ఇవన్నీ పోయి లోపలికి పోయి ఆయన పోయి కూర్చున్నాడు. మీరేమో చెప్పినా అంటారు, ఆయన ఏమో చెప్పలేదంటారు. కానీ అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయాన్ని ఫ్యాన్స్ అందరికీ తెలిసేలా చేయటం, అల్లు అర్జున్ రూఫ్ ఓపెన్ కార్లో పైకొచ్చి ర్యాలీగా వెళ్ళటం, ఇవి తప్పులు కాదంటారా? రోహిత్ గారు, నేను మళ్ళీ అదే చెప్తాను. నేను చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. అల్లు అర్జున్ గారు దానికి ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, నా కారు బయటికి వెళ్ళేటువంటి సందర్భం లోపల వెళ్లకుండా కార్యకర్తలు అందరూ అడ్డంగా ఉన్నప్పుడు లేదా అభిమానులు అడ్డంగా ఉన్నప్పుడు నేను ఒకసారి కనబడితే వాళ్ళ ఎమోషన్స్ తగ్గి వాళ్ళు పక్క జరుగుతారని నేను పైకి ఎక్కి దారి ఇవ్వండి అని ఇట్లా చెప్పినా అన్నాడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చూసే కోణం. మీరు అటున్నారు అంటున్నా, మీరు నాణానికి అటున్నారు, నేను నాణానికి ఇటు ఉన్నా. చూసే కోణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సంఘటనని మనం ప్రొజెక్ట్ చేయవచ్చు. మీరు చూస్తున్న కోణం కరెక్ట్ కాదు అంటున్నా. ఇండివిజువల్ని ఆపలేని తెలంగాణ పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద ముచ్చట్లు ఎందుకు చెప్తారు రోహిత్ గారు? ఇంట్లోకి వెళ్ళకుండా కారు గేట్ తాళం అయితే అయిపోతుంది కదా, గోడ దుంకి ఏమైనా ఉరుకుతాడేంది సంజయ్ టాకీస్? రఘునందన్ గారు, మీరు 2 ఫేసెస్ కాయిన్ గురించి చెప్తున్నారు, కానీ అక్కడ రెండు కోణాలు కదా, క్యూబ్ ఉంది. ఆ క్యూబ్ లో కూడా మీరు చూపించని కోణం కూడా ఇంకొకటి ఉందని చెప్తారు. ఎందుకంటే బీజేపీ నేతలు సినిమా పరిశ్రమను తమ వైపు తిప్పుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మోదీ కూడా ఎక్కడికి వెళ్ళినా సినీ ప్రముఖులను కలుస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన సినీ ప్రముఖులను కలుస్తున్నారు. ఇక్కడ కూడా అల్లు అర్జున్ని సపోర్ట్ చేయడం ద్వారా సినీ పరిశ్రమను మీ వైపు తిప్పుకోవాలి అని ఒక ప్లాన్ చేస్తున్నారు అనే ఒక కోణం కూడా ఉంది. కాంగ్రెస్ వాళ్ళ చరిత్రలో పెద్దల